హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ హదీర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా వర్షాలు భారీగా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే మనకు బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయా? ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయనే విషయం గురించి చూసుకున్నట్లయితే మనకు నైరుతి ఋతుపవనాల యొక్క నిష్క్రమణ అనేది మనకు దేశం నుంచి మొదలైందండి. అంటే ఋతుపవనాలు అనేవి మనకు భారతదేశం నుంచి వెనుతిరిగి వెళ్ళే ప్రాసెస్ మొదలైంది. ఋతుపవనాల యొక్క ప్రాసెస్ వెనక్కి మొదలై ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతాయి. అలాగే మనకు వర్షాలు అనేవి కూడా కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. ఏదైనా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉందా అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకు ఎటువంటి అల్పపీడనం అనేది కూడా బంగాళాఖాతంలో ఏర్పడలేదు. మనకు ఎటువంటి అల్పపీడనాలు వాయుగుండాలు అనేవి కూడా రానున్నటువంటి ఒక వారం దాకా వచ్చేటటువంటి అవకాశాలు బంగాళాఖాతంలో కనిపించడం లేదు. అయితే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, అలాగే మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఋతుపవనాల యొక్క నిష్క్రమణ అనేది దేశం నుంచి ఎలా మొదలై ఉంది, ఋతుపవనాలు అనేవి ఏ విధంగా మనం వెనక్కి వెళ్తున్నాయి అనేది ఒక శాటిలైట్ ఇమేజ్ అనేది నేను ఈ ఇమేజ్లో సైడ్లో బ్లాగ్లో చూపిస్తాను వీడియోలో. అందులో మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. నేను 3 రకాల ట్రాక్లు అనేవి వేస్తున్నాను. ఆ ట్రాక్లని ఒకసారి మనం పరిశీలిద్దాం. మనకు ఎక్కడ బంగాళాఖాతం దిగువ ప్రాంతం అయినటువంటి మనకు హిందూ మహాసముద్రంగా అంటే శ్రీలంక దగ్గర ఒక బలమైనటువంటి ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. దాని ప్రభావం కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంటుందనేది ఇప్పుడు నేను ఒక ఉపగ్రహ చిత్రం చూపిస్తాను. అందులో డీటెయిల్డ్గా మీకు మెన్షన్ చేస్తాను. ఇక్కడ మనకు ఈ శాటిలైట్ ఇమేజ్ అనేది చూసినట్లయితే నేను సైడ్ బ్లాగ్లో మీకు ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ట్రాక్ అనేది 3 రకాల ట్రాక్లు అనేవి వేస్తున్నాను. ఒక సర్క్యులేషన్ వచ్చేసి మనకు బంగాళాఖాతంలోకి తీసుకుని వెళ్ళున్నాను. అంటే అరేబియా సముద్రంలోంచి అంటే శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి అల్పపీడనం నుంచి తీసుకుని వెళ్ళున్నాను. ఆ ట్రాక్ అనేది నేరుగా మనకు భారతదేశం ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్ళింది. ఇంకో ట్రాక్ అనేది చూస్తే మనకు కర్ణాటక మీదుగా వేస్తున్నాను. అంటే రెడ్ కలర్స్ తోటి 3 లైన్స్ అని వేస్తున్నాను. ఆ 3 లైన్స్ మనకు మన దక్షిణ బంగాళాఖాతంలోని శ్రీలంకకి దక్షిణాన దిగువ ప్రాంతంలో అంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి అల్పపీడనం నుంచి తీసుకొచ్చినాను. ఆ ట్రాక్లన్నీ మనకు ఏంటంటే ఒకటేమో బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్ళా, ఇంకో ట్రాక్ ఏమో మనకు కర్ణాటక బార్డర్ మీదకి వచ్చింది, ఇంకో ట్రాక్ ఏమో మనకు అరేబియా సముద్రం నుంచి గుజరాత్ దగ్గరికి వెళ్ళింది. అంటే మనకు నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ అనేది మనకు దేశంలో ఉత్తర భారతంలోనికి మొదలైంది. అంటే రాజస్థాను, పంజాబు, ఈ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో మనకు ఋతుపవనాల నిష్క్రమణ అనేది మొదలై ఉంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టినాయి అనేది చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ట్రాక్ అనేది లాంగ్ ట్రాక్ అనేది తీసుకుని నేను అరేబియా సముద్రం దగ్గర నుంచి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ దగ్గర తీసుకెళ్ళి ఉన్నాను. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుకి ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది రావడం లేదు. అందుకని మనకు వర్షాలు అనేవి తగ్గి ఉన్నాయి. అంటే దేశం నుంచి ఋతుపవన నిష్క్రమణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాగే సిచ్యువేషన్ అనేది మొదలై ఉంది. తెలంగాణలో కూడా అంటే ఋతుపవనాలు వెనక్కి తిరగడం అనేది మొదలై ఉంది ప్రాసెస్ మనకు. సో దాని కారణంతో మనకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తగ్గుముఖమటాయి. అయితే ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయని చూసుకుంటే మనకు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మనకు అధికమైనటువంటి ఎండ అనేది ఉంటుంది. ఉష్ణోగ్రతలు పొడిగాలులతో కూడుకున్న వాతావరణం అనేది ఉంటుంది. ఎక్కడ కూడా మనకు అంతగా వర్షాలు అనేవి ఉండవు. ఒకవేళ వర్షాలు అనేవి ఉంటే మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి, అలాగే శ్రీకాకుళము, అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతాలు, అలాగే మనకు ఈ ఉష్ణోగ్రతలు బాగా పెరిగేటటువంటి సమయంలో పీడనం అనేది ఏర్పడి సాయంకాలం, రాత్రి సమయాల్లో మనకు తెలంగాణలోని కొన్ని భాగాలు అంటే కర్ణాటక బెల్ట్కి ఆనుకొని ఉన్నటువంటివి, అలాగే మనకు రాయలసీమ జిల్లాలోని కర్ణాటక బెల్ట్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో చూసుకున్నట్టుగా శాటిలైట్ ఇమేజ్లో అదేవిధంగా మనకు వర్షాలు అనేవి ఉంటున్నాయి. అంటే మనకు అక్కడక్కడ కొంత మేఘాలు ఏర్పడడం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి ఏర్పడడం, ఇలాగా మనకు ఒక్క ప్రాంతం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాయలసీమ జిల్లాలో ఉంటాయి, కోస్తా భాగాల్లో కూడా ఉంటాయి. ఎక్కువగా ఈరోజు వర్షాలు అనేవి ఎక్కడ ఉంటాయి అనేది చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి, విజయవాడ, ఏలూరు, నూజివీడు, అమరావతి, తాడేపల్లి, గూడెము ఈ ప్రాంతాలు, అలాగే పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల దగ్గర అక్కడక్కడ మనకు కొంత తేలికపాటి వర్షాలు అనేవి అంటే మధ్యాహ్నం నుంచి మనకు అక్కడే ఆకాశం బాగా మేఘావృతమై ఉండడం అనేది జరుగుతుంది. మిగతా మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణాంధ్రలోని రాయలసీమ జిల్లాని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పీలేరు, పాకాల, సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాలంతటా మనకు
ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతాయి. ఎండలు ముఖ్యంగా మనకు ఎండలు అనేవి రానున్నటువంటి మరొక వారం రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే ఎండల తీవ్రత అనేది 35 డిగ్రీలకు మించి నమోదవుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఋతుపవనాల ట్రాక్ అనేది మనకు బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరంగా వెళ్ళి ఉంది. అంటే మనకి ఇవి ఋతుపవనాలు అనేవి అన్ని మొత్తం మనకు ఏంటంటే బంగాళాఖాతం నుంచి మనకు మయన్మార్ దేశం వైపుగా అలా ట్రాక్ని కొనసాగిస్తూ అవి దేశం నుంచి నిష్క్రమణను మొదలు చేసి ఉన్నాయి. మనకు ఏ అల్పపీడనం కూడా మనకు రానున్నటువంటి ఒక వారంలో ఏర్పడే అవకాశాలు లేదు. వాయుగుండం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు బంగాళాఖాతంలో లేవు. మనకు ఎక్కడ వర్షాలు లేవు. రానున్న రోజుల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి, ఎక్కువగా నమోదవుతాయి. ఎండల తీవ్రత అనేది 35 డిగ్రీలకు మించే నమోదవుతుంది. ఈ విధంగా మనకు ఎండలు అనేవి నమోదవుతున్నప్పుడు మనకు వర్షాలు అనేవి సాయంకాల సమయంలో మురుమురు మెరుపులతో, అంటే మనకు పీడనం అనేది పెరగడం, ఎండల తీవ్రత పెరగడంతో మనకు అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడడం, ఇలా అంటే ఒక క్యూములంబస్ మేఘాలు అనేవి ఏర్పడడం, అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడం అనేది అటు రాయలసీమ జిల్లాలో జరుగుతుంది, ఉత్తరాంధ్రలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. మొత్తం మీదుగా ఇలాంటి వర్షాలు అనేవి మనం రానున్న రోజుల్లో చూస్తాం. అంటే ఈ విస్తారంగా ఉండే వర్షాలు కూడా కావు. అర్ధరాత్రి సాయంకాలం సమయం నుంచి తెల్లవారుజామున సమయంలో మనకు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో పడేటటువంటి వర్షాలే. అయితే ఈ వర్షాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు రాత్రి నుంచి రేపటి దాకా మనకు ఎలా ఉంటుందనేది తెలుసుకుంటున్నాం. మనకు ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏవనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనకు అమరావతి, అలాగే మనకు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అన్నవరం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అలాగే మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఇచ్చాపురం, అంటే మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి సమయంలో కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఛత్తీస్గఢ్, ఒడిశాకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు రామగుండం, అలాగే మనకు వరంగల్, కొత్తగూడెం, భద్రాద్రిగూడెం, ములుగు, మిర్యాలగూడ, నల్గొండ, కరీంనగర్, ఈ ప్రాంతాలు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఇలాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి పడేందుకు అవకాశాలు అనేవి ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి ఉంటాయి. ఇవి మనకు గాలులు కూడా కొంత తక్కువగానే, అంటే 30-40 కిలోమీటర్ స్పీడ్ అనేవి అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు అనేవి పడడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని మనకు ఈ కర్ణాటక బెల్ట్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం తక్కువే వర్షం అనేది ఉంటుంది. మన ఒడిశా, ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో వర్షాలు అనేవి ఉంటాయి. రాయలసీమ జిల్లాలో కూడా మనకు కొంత పొడి వాతావరణం అనేది ఉంటుంది. ఒక్కపోత ఉబ్బతో కూడిన వాతావరణం ఉంది. ఇటు రాయలసీమ జిల్లాల్లో, ఇటు దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండేది రాయలసీమ జిల్లాలు, అలాగే మనకు దక్షిణ ఆంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మనకు అధికమైన ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి. ఎండలు అనేవి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ఎండలు కూడా మనకు ఉంటాయి. బాగా ఎండల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మనం ఎలాంటి ఎండలు చూస్తామంటే ఏదో ఎండాకాలం లాగా మనకు సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. మనకు రానున్నటువంటి అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకు ఈ ఎండల తీవ్రత అనేది ఈ విధంగా మనకు ఎక్కువగా నమోదవ్వడం, ఎండలు తీవ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఏదైనా అల్పపీడనం, వాయుగుండం లాంటిది బంగాళాఖాతంలో ఏర్పడుతుందా అంటే మనకు అక్టోబర్ 2వ వారంలో ఈ ప్రాసెస్లు అనేది మొదలవ్వడం అనేది జరిగేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మనకు ఇది మన అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి ఈ ప్రాసెస్ మొదలవడం జరుగుతుంది. అది రానున్న రోజుల్లో మనకు ఏదైనా అల్పపీడనం ఉంటుందా లేదా అని చెప్తాను. మన ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 5-10వ తేదీ లోపల బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనం, వాయుగుండం అనేది ఉండదు. కేవలం మనకు బంగాళాఖాతంలోని నైరుతి బంగాళాఖాతం, అంటే శ్రీలంకకి దిగువన, దక్షిణాన మనకు బలమైనటువంటి నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఉండడం వల్ల అక్కడే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అక్కడే మనకు ప్రభావం ఉంటుంది. ఎవరైనా మనకు సోషల్ మీడియాలో శ్రీలంక దగ్గర ఏర్పడేటువంటి అల్పపీడనంతో భారీ వర్షాలు ఉంటాయి ఈ రోజు అనేది చెప్పినట్లయితే మీకు అలాంటి మాటలు ఏవి మీరు నమ్మవద్దండి. మనకు అలాంటివి ఏవి కూడా లేవు. మనకు సెప్టెంబర్ 29వ తేదీ మనకు ఈరోజు మనకు శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి బలమైన అల్పపీడనంతో భారీ వర్షాలు, ఉరుమునుపులతో కూడిన భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉన్నాయంటే శ్రీలంక దగ్గర ఉన్నటువంటి అల్పపీడన సర్క్యులేషన్ మొత్తం మనకు శ్రీలంక, దక్షిణ తమిళనాడు దగ్గరే మనకు ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆ ప్రాంతాల మీద అది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేగాని మనకు దాంట్లో వస్తున్నటువంటి నైరుతి ఆ గాలుల యొక్క తేమ అనేది మనకు బంగాళాఖాతంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక 200 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎలా క్రాస్ అవుతూ మనకు బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది. అంటే ఆ సర్క్యులేషన్ మొత్తం ఇందాక నేను శాటిలైట్ ఇమేజ్లో చూపించినట్టుగా ఆ విధంగా వెళ్తుండడం వల్ల మనకు 2 తెలుగు రాష్ట్రాలు భారీగా వర్షాలు అనేవి ఏవి మనకు రానున్న 2-3 రోజుల్లో ఉండేటువంటి అవకాశాలు లేవు. ఇదండి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ అనేది. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.